నల్గొండ జిల్లా కొండమల్లపల్లి నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డి దారుణ హత్యకు గురైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ హత్య ఏ విధంగా జరిగిందని కూడా పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపడుతున్న పరిస్థితి. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. అన్ని రకాలుగా సీసీ కెమెరాలను కూడా వాళ్ళు చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కాల్ డేటా ఆధారంగా కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా ఈ హత్య ఏ విధంగా జరిగింది, ఎవరైనా దొంగతనానికి వచ్చిన దొంగల పన, లేకపోతే వేరే ఏమైనా ఆర్థిక లావాదేవీల విషయంలో కూడా ఇట్లాంటి హత్య జరిగింది అనేది కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా మొన్న 3 రోజులు సెలవు దినం కావడంతో రూపారెడ్డికి సంబంధించిన కుటుంబాలు హైదరాబాద్కి వెళ్ళారు. హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత సోమవారం సాయంత్రము కొండమల్లపల్లి ఇదే ఏదైతే మనం ప్రస్తుతం కొండమల్లపల్లి రూపారెడ్డి ఇంటి దగ్గర ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రూపారెడ్డికి సంబంధించిన ఇల్లు ఇదే. ఆమె మంగళవారము ఉదయము స్కూల్కి వెళ్ళింది. స్కూల్కి వెళ్ళిన తర్వాత సాయంత్రము 5 గంటల తర్వాత 5:30 తర్వాత స్కూల్ విధులు ముగించుకొని ఇంటికి వచ్చిన పరిస్థితి మనం విజువల్లో కూడా. దీనికి సంబంధించిన ఇదే ఇంట్లో ఈ గేట్లో నుంచి కూడా రూపారెడ్డి స్కూటీ మీద ఆమె ప్రతిరోజు వస్తున్న స్కూటీ మీద వచ్చినటువంటి పరిస్థితి. స్కూటీని ఇక్కడ పార్క్ చేశారు. స్కూటీని ఇక్కడ పార్కు చేసి ఆ తర్వాత ఎవరైతే రూపారెడ్డి కూడా చెట్లు అంటే చాలా ఎక్కువ ప్రేమ ఆప్యాయత ఉన్నట్టుందో ఆ చెట్లను మొత్తం కూడా ఒకసారి ఇలా చూసుకుంటూ రూపారెడ్డి తన ఏదైతే ఇల్లు ఉందో ఆ మెయిన్ డోర్ నుంచి కూడా ఇంట్లోకి వెళ్ళినట్టు. ఇంట్లోకి వెళ్ళిన క్రమంలో అప్పటికి 5:30 6 గంటల సమయం అవుతున్నటువంటి పరిస్థితి. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత డోర్లు వేసుకొని ఆమె పని చేసుకున్న క్రమంలో కూడా మొత్తం తర్వాత రక్తం మడగల్లో కూడా రూపారెడ్డి దర్శనం ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా ఏ విధంగా జరిగింది, ఆ హత్య ఏ విధంగా జరిగింది అనేది పోలీసులు మాత్రము దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రూపారెడ్డి ఉన్నటువంటి ఇల్లు పరిస్థితి మాత్రం ఇట్లా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. లోపల ఏం జరిగింది అంటే అప్పటికే ఎవరైనా దొంగలు వచ్చి ఇక్కడ కాపు కాసారా, లేకపోతే వచ్చిన తర్వాత వచ్చారా అని కూడా విచారణ చేపడుతున్న పరిస్థితి. దీనికి సంబంధించిన ఏదైతే రూపారెడ్డి ఇంటికి బ్యాక్ సైడ్ వెనక సైడ్ మొత్తం కంప చెట్లు ఖాళీ ప్రదేశం ఉన్నాయి. అక్కడ సీసీ కెమెరాలు లేకపోవడంతో చాలా ఎవరన్నా అక్కడి నుంచి వచ్చిన ఆగంతకులు ఎవరన్నా అక్కడి నుంచి దునికి ఇంట్లోకి ప్రవేశించారా, ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత ఈ ఘాతకానికి పాల్పడ్డారా అనేది పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ మొత్తం మనం ఆ రూపారెడ్డికి సంబంధించిన బ్యాక్ సైడ్ దగ్గరికి మొత్తం ఇక్కడ బ్యాక్ సైడ్ ఖాళీ ప్రదేశం ఉంటుంది, వెనక మొత్తం కూడా ఖాళీ ప్రదేశం ఉంటుంది. ఇక్కడ సీసీ కెమెరాలు కూడా లేకపోవడం, ఇక్కడ రోడ్డు కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఎవరైనా ఇప్పుడు ఇక్కడ కంప చెట్లునే దాంతోపాటు మొత్తం కుప్పలతో ఉండినటువంటి మట్టి కుప్పలతో ఉన్నటువంటి ఉంది. ఒకవేళ ఎవరైనా అగంతకులు వస్తే ఈ మట్టి కుప్పలు ఎక్కి బ్యాక్ సైడ్ కాబట్టి ఎక్కి ఇక్కడ దునికి ఇక్కడనే ఒకవేళ ఏమన్నా ఆమెని వేరే విధంగా పలు ఆర్థిక లావాదేవీల విషయంలో కానీ లేకపోతే దొంగతనం విషయంలో కానీ దొంగతనం చేయాలనుకున్నా వచ్చి దునికి ఇక్కడ దాచుకొని తర్వాత ఆమె డోర్ తీసిన తర్వాత లోపలికి వెళ్ళి కూడా ఇట్లాంటి ఘటకానికి పాల్పడ్డారా అనేది మొత్తం కూడా పూర్తిగా పోలీసులు మాత్రము దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రూపారెడ్డికి సంబంధించిన సెల్ ఫోన్ డేటా ఆధారంగా కూడా మొత్తం కూడా అన్ని ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేస్తున్న పరిస్థితి. కానీ ఇప్పటికీ 48 గంటలు కావస్తున్నా కూడా మొత్తం రూపారెడ్డికి సంబంధించిన హత్యకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు మాత్రము పోలీసులకు ఇంకా దొరకలేదని కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తం కూడా దర్యాప్తు చేస్తున్నామని కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా కింద పైన 2 ఫ్లోర్లు ఉంటాయి. పైన ఈ మధ్యనే కొత్తగా రెంట్కు వచ్చారని కూడా వారు చెప్తున్నారు. ప్రస్తుతం వాళ్ళు కూడా లేనటువంటి పరిస్థితి కనపడుతుంది. కింద రూపారెడ్డి ఒకతే ఉన్నటువంటి పరిస్థితి. ఎవరైతే రూపారెడ్డికి సంబంధించిన భర్త బిజినెస్ పని మీద కూడా హైదరాబాద్కు ఇటు కొండమల్లపల్లికి కూడా వచ్చిపోతూ ఉంటున్నటువంటి పరిస్థితి. కింద రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని తెలుస్తుంది. వాళ్ళు 2-3 రోజులు అక్కడ 2-3 రోజులు ఇక్కడ ఉంటారని కూడా చెప్తున్నారు. కొడుకు ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా 20 సంవత్సరాల నుంచి కూడా ఇదే కాలనీలో జేబీ కాలనీలో కూడా రూపారెడ్డి నివాసం ఉంటున్నట్టు చూస్తుంది. పక్కనే ఉన్నటువంటి నాగార్జున పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేసుకుంది. అందులో నుంచి ఒక 20 సంవత్సరాలు కూడా అక్కడ ప్రిన్సిపాల్గా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తము ఒకటే చర్చాంశమైనటువంటి పరిస్థితి ఉంది. ఈ ఎలా జరిగింది అనేది మాత్రము మొత్తం కూడా సంశయంలో మానేటువంటి పరిస్థితి ఉంది. ఏమైనా దొంగల పనా లేకపోతే ఎవరైనా
వేరే ఆర్థిక లావాదేవీల విషయంలో కూడా ఇట్లాంటి ఏమైనా జరిగిందా అనేది మాత్రం పూర్తిగా దర్యాప్తు చేసిన తర్వాతనే పోలీసులు వెల్లడించే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఒకటే చెప్తున్నారు. మొత్తం కూడా ఈ ఏరియా మొత్తం కూడా చాలా అఫీషియల్గా ఉన్నటువంటి ఏరియా. ఎవరు కూడా బయటికి రాని ఉదయం వాళ్ళ పనుల మీద కూడా ఎవరైతే ఉద్యోగస్తులు కానీ వీరు బిజినెస్ పర్సన్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా వెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ రూపారెడ్డికి సంబంధించిన ఇంటి పరిసర ప్రాంతాలు మొత్తం చూస్తే కూడా ఒక నిర్మానుష్య వాతావరణంగా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ ఎవరు కూడా బయటికి రాని పనిస్తారు, అంటే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. మొత్తం కూడా ఇళ్లలోనే ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ ఏం జరుగుతుందో అన్నది కూడా ఎవరు కూడా చూసే పరిస్థితి లేనట్టు పరిస్థితి. అంటే మొత్తం కూడా బిజినెస్ అఫీషియల్ కాలనీ కాబట్టి చాలామంది ఉద్యోగాలు చేస్తుంటారు, కొన్ని బిజినెస్ పనులు చేస్తుంటారు. కాబట్టి వాళ్ళ పనుల మీద కూడా వాళ్ళు ఉంటున్నటువంటి పరిస్థితి ఉన్న క్రమంలో కూడా ఈ ఏరియాలో మొత్తం కూడా అంత జనసంధారం ఎక్కువ ఉండదు. అయితే ఈ జనసంధారం ఎక్కువ ఉండకపోవడం వల్లనే ఎవరైతే అబ్జర్వేషన్స్ మొత్తం కూడా రెక్కి నిర్వహించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒక రోజు కాదు, చాలా రోజుల నుంచి కానీ ఒక 2-3 రోజులు అంటే హాలిడేస్ ఉన్నాయి. దీనికి సంబంధించి 3 days హాలిడేస్ ఉండడంతో కూడా ఇంట్లో ఎవరు లేకపోవడంతో కూడా పూర్తిగా రెక్కి నిర్వహించినటువంటి పరిస్థితి. వచ్చిన దుండగులు సీసీ కెమెరాలు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ సీసీ కెమెరాలు లేవు, ఎక్కడంగా వస్తే మనం సీసీ కెమెరాలకు పడకుండా ఉంటామని కూడా పూర్తిగా వాళ్ళు చూసుకున్న తర్వాతనే ఈ పనికి కూడా మొత్తం కూడా ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం చూస్తున్నాం మొత్తం దీనికి సంబంధించి ఇక్కడ వాతావరణం మొత్తం నిర్మానుష్యంగా ఉన్నటువంటి పరిస్థితి. బయట ఎవరు కూడా జనసంచారం ఎక్కువగా లేని పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా పోలీసులు మాత్రము ఈ కేసును మాత్రం ఒక ఛాలెంజ్గా తీసుకున్నామని కానీ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తం కూడా అన్ని విధాలుగా దర్యాప్తు చేస్తున్నామని కూడా చెప్తున్నారు. ఇప్పటికీ 3 బృందాలను ఏర్పాటు చేసి అన్ని టెక్నికల్గా ఆధారాలు కూడా సేకరిస్తున్నామని చెప్తున్నారు. దీనికంటే క్లూస్ టీమ్ తీసుకొచ్చాము, జాగ్రత్తలను కూడా తీసుకొచ్చామని కూడా చెప్తున్న పరిస్థితి. పోస్ట్మార్టం నివేదిక వచ్చిన తర్వాత పోస్ట్మార్టం నివేదిక ఆధారంగానే పూర్తిగా దర్యాప్తు చేస్తామని కూడా చెప్తున్న పరిస్థితి. ఎవరైతే రూపారెడ్డి ఉందో రూపారెడ్డి ఒంటిపై మొత్తం 27 కత్తిపోట్లు ఉన్నాయి. అంతి విచక్షణ రహితంగా కూడా కత్తిపోట్లు పడవలసిన అవసరం ఎవరికి ఉంటుందని కూడా పలువురు చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఇది ఎవరైతే దొంగల పనా లేకపోతే ఏమైనా ఆర్థిక లాభాల విషయంలో 2 కోణాలని మొత్తం కూడా ఎక్కడ కూడా అంటే వీళ్ళు చాలా వెల్ సెటిల్గా ఉన్నటువంటి పరిస్థితి. వీళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ కూడా విదేశాల్లో కూడా స్థిరపడినటువంటి పరిస్థితి. వీళ్ళు 20 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటారు, వెల్ సెటిల్గా ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేనటువంటి పరిస్థితి. కానీ మొత్తం 2 కోణాలలో ఆలోచించవలసి వస్తుంది. ఏదైతే అధిక లావాదేవీల విషయంలో లేకపోతే దొంగతనానికి సంబంధించింది అనేది మాత్రం పూర్తిగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఒకవేళ దొంగతనం చేసినట్టయితే ఎవరైతే దొంగతనానికి వచ్చిన వ్యక్తులు ఉంటే దానికి సంబంధించిన లోపల ఉన్నటువంటి రూపారెడ్డిపై ఉన్నటువంటి బంగారు వస్తువులు కానీ అదేవిధంగా క్యాష్ కానీ దోసుకు వెళ్ళాలి. కానీ అన్నీ కూడా ఎక్కడ పోలేదని కూడా చెప్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. మొత్తం దీనిపై కూడా ఆధారాలు మొత్తం సేకరిస్తున్నాం, కూడా దీని పూర్తిగా విచారణ చేపడతామని కూడా దీనికి సంబంధించిన దేవరకొండకు సంబంధించిన పోలీసులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఆర్థిక లావాదేవీల విషయంలో కూడా ఇట్లాంటి ఏమైనా జరిగిందా అనేది మాత్రం పూర్తిగా దర్యాప్తు చేసిన తర్వాతనే పోలీసులు వెల్లడించే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఒకటే చెప్తున్నారు. మొత్తం కూడా ఈ ఏరియా మొత్తం కూడా చాలా అఫీషియల్గా ఉన్నటువంటి ఏరియా. ఎవరు కూడా బయటికి రాని ఉదయం వాళ్ళ పనుల మీద కూడా ఎవరైతే ఉద్యోగస్తులు కానీ వీరు బిజినెస్ పర్సన్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా వెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ రూపారెడ్డికి సంబంధించిన ఇంటి పరిసర ప్రాంతాలు మొత్తం చూస్తే కూడా ఒక నిర్మానుష్య వాతావరణంగా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ ఎవరు కూడా బయటికి రాని పనిస్తారు, అంటే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. మొత్తం కూడా ఇళ్లలోనే ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది.